హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన పెద్ద ఎత్తున మాట యుద్ధాలు నడుస్తుంది. ఇటు అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం మీద వైసీపీ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటిస్తూ వచ్చింది. నిన్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా వైసీపీ పార్టీ అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గత 5 ఏళ్ల పాటు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము ఆపామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇటు వామపక్ష పార్టీలతో కలిసి తమ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ చెప్తుంది. అయితే దీని మీద మాత్రము పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మేము చెప్పలేదు. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కావాలని చెప్పేసి మా మీద బురద జల్లుతున్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకోవైపు కొత్తగా మీడియా ఛానల్స్ సంబంధించి కావచ్చు, మీడియా అంశాలకు సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సరిగా పరిపాలించకపోతున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సంక్షేమానికి సంబంధించి కావచ్చు, అడుగులు ముందుకు వేసే విధంగా వెళ్ళట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి గర్వంగా కాలు రగరేసుకుని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు మమ్మల్ని కాపాడండి రామచంద్ర ప్రభు అనే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఇది ఎవరు తప్పిదం? ఉద్యోగులు తప్పిదం అని చెప్పేసి పార్టీలు, లేదంటే పార్టీలు తప్పిదం అని చెప్పేసి ఉద్యోగులు? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ కబంధహస్తాల్లోకి దాన్ని నెట్టిన ఆ గనులకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ బుర్ర తక్కువ బ్యాచ్కి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒక మాట నేను చెప్పగలను, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకుంటే దాన్ని నిరోధించవచ్చు అన్నది ఎస్టాబ్లిష్ అయిందండి. 19 నుంచి 24 దాకా కుమారస్వామి గారు ఇంటర్వ్యూ ఉంటే వెనకాల ప్లే చేయండి. ఈ సైడ్ వెరీ కేటగారికలీ ఒక ముఖ్యమంత్రిని అడ్డుగా నిలబడితే ఆపవచ్చు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. మీరు ఈ దరిద్రానికి కారణం కూటమి ప్రభుత్వం. గతంలో 14 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, గతంలో వీళ్ళు ముగ్గురు బాగానే ఉండి జుట్లు పీక్కుని బయటికి తగలడిన తర్వాత దీనికి ఉపద్రవం ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయిందంటే, ఒరిస్సా నుంచి ఎప్పుడైతే ఉక్కు మంత్రి ఉన్నాడో అప్పటి నుంచి OMDC నుంచి మనకు వనరులని దరిద్రం పైపచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే, వీళ్ళు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తామని చెప్పి వాళ్ళు అధికారం తెచ్చుకున్నారు. 124 స్థానాలు వచ్చి అసలు సాధారణంగా ఎన్డీఏ కూటమిలో వీళ్ళకున్న వీటో పవర్తో ఖచ్చితంగా దాన్ని నిలువరించవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒప్పుకోండి, కావాలంటే ఇంకొక 5 years పోస్ట్ పోన్ చేయండి అని చెప్పొచ్చు. వీళ్ళకి వీళ్ళ వల్ల వాళ్ళ బతుకుతో కూడా వీళ్ళు ఎంత చేతకంతానం ఎందుకు అంటే, మీకు అధికారం కావాలంటే మీరు ఏం చేసినా నోరు మూసుకుని ఉండాలంటే వీళ్ళకి ఇష్టమే అని వచ్చారు. ఒకటి, పవన్ కళ్యాణ్ అంటే ఏ గడ్డి కరవడానికైనా శ్రద్ధపడి సుగాలి ప్రీతి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాలతో అధికారం తెచ్చుకున్నాడు. ఎవరు? తెలుగుదేశం పంచం నుండి. ఇంకా ఆయన చేతకంతాను నేను కదా, ఆయనే చెప్పాడు ఇంకో 15 ఏళ్ళు ఉడిగం చేస్తారని. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చతురత స్థాయి ఆయన కూడా అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అంటే 2 కళ్ళ సిద్ధాంతం అని ఆర్తపల్లిలో పెట్టి రాష్ట్రాలు 2 విభజించడానికి కర్తకర్మ క్రియ. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేజేతులారా పోతుంటే గత ముఖ్యమంత్రి చేసిన స్ట్రాటజీయే. ఆయనకు 151 వచ్చినప్పుడు ఏం చేశాడు? కనీసం అప్పుడు ప్రభుత్వంలో లేడు, బయట నుంచి సపోర్ట్ చేశాడని అపవాదు మోసుకున్న వ్యక్తికే అంత వీటో పవర్ ఉన్నప్పుడు, వీళ్ళ వల్ల మీకు బతుకుతున్నప్పుడు మీకు ఎందుకు వీటో పవర్ లేదు? దేనికి ఆ నిస్సహాయ స్థితి? దేనికి ఆ చేతకంతనం? ఎందుకు మాట్లాడలేదు అంటారు? అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి బయట నుంచి ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆపుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎందుకు ఆపట్లేదు? ఏ చేతకంతనం? నిన్న మీరు దీని చేతకంతనానికి ఆయన పవన్ కళ్యాణ్, అమిత్ షా అల్లునట్టు వీళ్ళు లుక్ ఇంటూ ఇట్ అంటారట. మరి లుక్ ఇంటూ ఇట్ అనకపోతే ఇంకేమంటారు? నీకు చేతనైతే నా 4 నేను బయటకు వస్తున్నా, నేను విరమించుకుంటున్నా ఫస్ట్ కూటమిలో, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్తావా? రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి వాళ్ళు ఏడు చెప్తే అది తానా అంటే తందానా? వాళ్ళకి అంత టైం ఉండదా? ఏంద్రబాయ్, 5-6 కోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించే టైం లేకపోతే ఇంకా ప్రధానమంత్రి దేనికి అనుకుంటున్నావు? దీన్ని ప్రజాస్వామ్యం పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకంటే ఏటీ తెలీదు. తెలిసిన వాళ్ళు కనీసం టైం ఉండకపోవటం ఏంది? అదే చెప్తాడు కదండి. ఆయన ఏడు చెప్తున్నాడు, వాళ్ళకి అంత టైం ఉండదట అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. అంటే వీళ్ళు ఏడు చెప్పినా అంతే సార్ నా లెఫ్ట్లో ముసలోళ్ళగా అంతేకానుకుని తిరుగుతాడా? ఎవరు మీ అందరిని తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టిన వాళ్ళు? అసలు ఎందుకు వచ్చినారు మీరు రాజకీయాలకు? నాకు అర్థం కాదు. మీ స్వార్థ ప్రయోజనాలు, అధికారం, దర్పం వెలగబెట్టడానికి, రాజకీయాలు చేయడానికి, ఎవరి కిందనైనా జహాపన రాజకీయాలు చేయడానికి వచ్చామని చెప్పారు. ప్రూవ్ అవుతుంది కూడా. బీజేపీ ఆడించే కోతాటం ఇద్దరు ఆడుతున్నారు అన్నది ప్రజలకు అర్థమైపోయింది. నేను స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఆక్రందన వినండి. ఒక్కొక్కరు దాన్ని మైక్ ఇస్తే మాట్లాడతారు. మీరు జర్నలిస్టులు వెళ్తే చేయని మొహం మీద ఉమ్మడం తప్ప మిగిలిన అన్ని పనులు చేశారు వాళ్ళు.
నమ్మక ద్రోహం అండి, నమ్మించి వంచడం అంటారు దాన్ని. ఉద్యోగులను ఎగనెస్ట్ ఉద్యోగులు సరిగా లేదు, వాళ్ళు ఐక్యత లేదు, అందుకోసం ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి ఉద్యోగుల మీద మాట్లాడుతుంటే ఆ ఉద్యోగుల్ని బ్లేమ్ చేయడం ఏంటి, వ్యవస్థను బ్లేమ్? కాదండి, నాకు తెలియకపోతే ఉద్యోగులు సంవత్సరం బట్టి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు, సంవత్సరం బట్టి జీతాలు లేవు. ఈ తెలిసి తెలియనితనం కాదు, తెలివి తక్కువతనం, తెలిసి తెలియనితనం కూడా తెలివి తక్కువతనం. లాసెస్ వస్తే ఎవడన్నా బిజినెస్ రన్ చేస్తారని అడుగుతుండు. అసలు లాసెస్ దేనికి వచ్చే తెలుసా నీకు? అసలు ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు వాళ్ళు. అదే కదా నిన్న ఆగస్టులో ఇంకో ఫర్నస్ ఓపెన్ చేస్తామని ఇచ్చినప్పుడు కూడా ఆ సామర్థ్యం చూపించారు వాళ్ళు. అదే స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా తెలిసినోడికి చెప్పొచ్చు. అసలు ఏంటి తెలియని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడంటే ఆయన విర్వేదం ఇంకోటి లేడు. కానీ ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, జనాలు కన్ఫ్యూజింగ్ అయిపోతున్నారు. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్. ఈ ఏమీ తెలియని ఒక సన్నాసమేళను తీసుకొచ్చి గంగిరెద్దులు ఆడించడానికి తీసుకొచ్చామని ప్రజలకు అర్థమైంది. ఎవరు సార్ ఇది? నాకు అర్థం కాదు. ఏంది అసలు వాజ్పేయి గారు మహానుభావుడు, అది ఒరిజినల్ బీజేపీ అంటే. వీళ్ళు ఇదే పరిస్థితిలో బీఎఫ్ఆర్కి రెఫర్ చేసి వెళ్తే ఆయన అన్న ఒకే ఒక మాట, అరే బాబు దీని బీఎఫ్ఆర్ కాదయా, దీనికి ముడిసరుకు ప్రాబ్లము అని ఓఎండీసీతో అనుసంధానించాడు. ఇవాళ అదే కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 900 కోట్లకు ఫలం పెట్టేశారు వీళ్ళు. కనీసం గన్లు ఇవ్వడానికి కూడా రెడీ లేరు కదా. అది దేశంలో గనులు శాంక్షన్ చేయండి రా బాబు అంటే వాజ్పేయి టర్మ్ నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి చేత కాకపోతే 30 ఏళ్ళు కంప్లీట్ చేసాడు పార్టీ తీసుకొని. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేని నిస్సహాయ స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయి ప్రజలు తెలుసుకోమనండి. అదే చెప్తారు పక్కనరే మాకు జీతాలు ఇవ్వలేదురా, డబ్బులు తీసుకొచ్చారా 11,000 కోట్లు బ్యాంకులు అప్పులు కట్టడానికి తీసుకొచ్చి వాళ్ళ 34 యూనిట్లు అమ్మేస్తున్నారా, ప్రైవేటీకరించారని వాళ్ళు చెప్తుంటే 14,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం, 11,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం. ఎందుకు సార్ అబద్ధాలు? ప్యాకేజ్ ఇస్తే కనీసం ఉద్యోగాలు అనేవాళ్ళు, జీతాలు అనేవాళ్ళు కదా. పక్క 100,000 మంది శైలికి తరలించారు, వేలాది మంది ఉపాధిని కోల్పోగొట్టేశారు. బీఆర్ఎస్ తీసుకున్నారు చాలా మంది. ఏం సార్ ఇది? ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు దీంతో కలిపి 58 16 సభకి నమస్కారం అని వద్దాం. మరి ప్రైవేట్ కంపెనీలన్నీ కొత్తగా తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మరి వీళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు? అర్థాలకు అర్థం అవ్వాలంటే చిన్న మాట చెప్తాను. టీసీఎస్ వాడికి మన 99 పైసలు చెప్పని ఇచ్చారు కదా, ఇక్కడ టీసీఎస్ అంతా 2,500 మందిని ఉద్యోగాలు తీసేసాడు ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్. ఏమి ప్రపంచం మొత్తం తిరగబడిపోతుందా? రష్యన్ ఎలా నడుస్తుంది తెలుసు కదా, సాఫ్ట్వేర్ రంగంలో యాడ్ని తీసుకొచ్చేసారు తండ్రి కొడుకులు ఇద్దరు. వెర్రివేదాలు కాబట్టి వింటున్నారు వాళ్ళు. సరే ఇప్పుడు ఈ వైసీపీ పోరాటం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో? వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాము, మేము బీజేపీని కలుస్తాము, వాళ్ళకి సంబంధించి మేము వినతి పత్రాలు ఇస్తామంటే ఇవన్నీ కూడా, అంటే అధికారంలో ఉన్న పార్టీనే సరిగా పట్టించుకోకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ముఖ్యమంత్రి తలుచుకుంటేనే పని అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో తలుచుకున్నాడు కాబట్టి 5 ఏళ్ళు ఆగింది. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తలుచుకుంటే 5 ఏళ్ళు అవుతుంది. ఓకే, మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, రాష్ట్ర ప్రయోజనం ఇంపార్టెంట్, ఈ 5 ఏళ్ళ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అంటే బాల్ పక్క కోర్టుకి వేసినట్టు. అది చేయకుండా ఇలా గాలికి వదిలేశారు, తిలోదకాలు నీళ్లు నువ్వులు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి డేంజర్ గేమ్స్ పెడతారనే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు కదా, జైల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనర్హులు అంటూ కూడా ఆ చట్టాలను కూడా తీసుకొస్తున్నారు. అలాంటి వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జలక్కులు ఇస్తారని చెప్పేసి బీజేపీ ముందుగానే గ్రహించి అలాంటి పరిణామాలు ఏమైనా తీసుకొచ్చిందా? తీసుకురానండి, వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షిండే రూపంలో తయారు చేస్తారు. ఇక్కడ పురంధేశ్వరం గారు ఒకసారి ముఖ్యమంత్రి అన్నప్పుడు బాగుంది, నాలుగేళ్ల ముఖం పెట్టి చాలా బాగుంది. అలాగే మనోడు నిన్న నాదెండ్ల మనోడు కూడా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ రెండోసారి అని సరదా పడ్డారు. సో ఖచ్చితంగా ఇది ఎలాంటి ఇండికేషన్లు అంటే రామారావు గారికి అయితే ఎలా డైజెస్ట్ చేసుకోలేకుండా ఎత్తేసారు. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ పచ్చలోడు ఈ కెరసనాలోడు రెడీగా ఉంటారు, దిక్కుమాల రాతలు రాసుకుంటారు. అడిచెలక పలుకులు ఆ రాసే రాతలు అన్ని చాలా దైద్యంగా ఉంటున్నాయి, మీరు గమనించట్లేదు. ఇదే ఉపద్రవం రామారావు కొంప ముంచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు 30 ఏళ్ళు ఆ రాజకీయ చిత్రతకి సంబంధించి, రాజకీయ చిత్రత అంటే ఈ పనికిమాల నేతలు ఇద్దరు వల్ల జరిగింది. అది ఒక ఇండివిజువల్ మహానాయకుడిని క్యాస్కేడ్ చేసి మొత్తం భ్రష్టు పట్టించడానికి వీళ్ళిద్దరే కర్మక్రియ. ఒకడు పచ్చల్లోడు, ఇంకోటి ఈ కృష్ణాలోడు. సరే, మీడియాకి సంబంధించి అది వేరే అంశాలు. కానీ నేను అంటుంది ఇప్పుడు కూడా అదే అట్రిబ్యూట్ అవుతుంది, మీరు గమనించండి. నిన్న రాసింది ఆ పలుకుల్లోనూ రాతల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని ధృతరాష్ట్రుడితో పోల్చాడు. ధృతరాష్ట్రుడు కౌగిల్లో ఎవడన్నాడు అంటే దుర్యోధనుడు లోకేష్ అని చెప్పేశాడు. ఎవరికి భజన చేస్తున్నట్టాడు? ఆయన కనీసం జస్టిఫై చేసుకోమన్నా దిక్కుమాల రాతకి. మరి కరపత్రం కింద అభివర్ణించబడుతుంది కదా, విన్నారా కంపారిజన్? కానీ ఎందుకు అంత నెగిటివ్ షేడ్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? గతంలో డబ్బులు అయితే అనుకునేవాడిని, డబ్బులు కాదు, ఇదేదో వెనక నుంచి నడిపిస్తున్నారు కథకలి. షిండేగాడిని ఏదో రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ. 30 ఏళ్ళ సందర్భంలో ఇలాంటి పలకలు వచ్చాయి. నిన్న మనోడు
మీరు ఒకటి గమనించండి, పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో 12వ ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేశాడు. ఇప్పుడు ఆ రోజు మీరు గమనించారా, నాగబాబు మాట్లాడిన అసందర్భ పేలపలకి ఈ రోజు మీకెందుకు 15 ఏళ్ళు సార్ తల్లితోడు సార్ తప్పైపోయింది అన్న టైగానే ప్రవర్తిస్తుంది పవన్ కళ్యాణ్. నిన్న నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి అన్న సరిదిద్దుకోలేదు. కానీ ఆయన మళ్ళీ 15 ఏళ్ళు మనమే అనుమానం రాకుండా వీడి ముందే F2లో ముసలోళ్ళగా అంతేగా నటిస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారా? కానీ నాదెండ్ల మనోహర్ సీఎం అని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో కాదు మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అంటున్నారు. ఇద్దరు మాటలు ఏది నమ్మాలి జనాలు? సేమ్ ఇదే రామారావు గారికి కూడా ఇలాగే జరిగింది. ఓకే, రామారావు గారికి మరతెట్టించే ముందు కూడా ఇలాగే జరిగింది కథకాలంతా. రామారావు గారు మీరు ఒకటి గమనించండి, రామారావు గారి దగ్గర నాదెండ్ల భాస్కర్ రావు మరతెట్టినప్పుడు ఒకలా జరిగింది, రామారావు గారిని మరతెట్టించినప్పుడు ఇక్కడ ఇంకోలా జరిగింది. ఈ రెండింటికి తేడా గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నాదెండ్ల భాస్కర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఉందంటారా, లేదంటే అవన్నీ నాకు అనవసరం. కాంగ్రెస్ ఉండి లేకపోతే ఎందులో పడి సావని నాకు అనవసరం. నాదెండ్ల భాస్కర్ రావు రామారావుకి మడత పెట్టినప్పుడు తెలుగుదేశం ప్రవర్తించిన తీరుతెన్నులు చూడండి. ఇదే రామారావు గారికి మడత పెట్టినప్పుడు తెలుగుదేశం కానీ కుటుంబం కానీ ప్రవర్తించిన తీరుతెన్నులు చూడండి. కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసింది అప్పుడు, అంటే ఆయనకి అగనెస్ట్ గా ఉన్నారు. మరి ఇక్కడ రామారావు గారి పాత్ర ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా లేదంటే పవన్ కళ్యాణ్? రామారావు గారి పాత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి తప్పేల ఛానల్ చెప్పిన దాని ప్రకారం అయితే నేను ఖచ్చితంగా అదే చెప్తా. లేకపోతే అంత డెలిబ్రేషన్స్ ఉండవు. డెలిబ్రేషన్స్ ఎప్పుడైతే ఇలా ఇగ్నిషన్ పెట్టి తిప్పుతున్నప్పుడు ఒకటోసారి ఎన్నిసార్లు ఇది 5వ సారి మీ దగ్గర విశ్లేషణ ఎలా ఇస్తున్నాను నేను, గమనించారా? సో అయితే డేంజర్ బెల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా ఆగస్ట్ సంక్షోభంలో ఆగస్టులోనే అలాంటి పలుకులు వచ్చాయి. ఆగస్టులోనే ఉన్నాయి. అవును, మంత్ ఎండ్కి సంబంధించి ఆగస్టులోనే వచ్చినాయి. ఆగస్ట్ సంక్షోభం అంటే ముందుగానే హెచ్చరించారు అనుకోవాలా, ఏదో జరగబోతుంది టీడీపీ పార్టీకి సంబంధించి పడింది ఒకటి అర్థం. ఏదో గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. అది కూడా దట్టు కూడా అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ నుంచి అలాంటి డేంజర్ వర్డ్స్ రావడం కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులే కదా. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఎమ్మెల్యేలు సరిదిద్దాలి, మీరు సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగలకూడదు చెప్తా చూడండి. ఆడు నేను రాసిన దరిద్రంలో నేను సింగులర్ వాడుతున్నాను, ఎందుకంటే వేస్ట్ వార్త కాబట్టి. కంపారిజన్ ఎప్పుడైనా సరే జర్నలిస్ట్ అలా ఇవ్వాలంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడండి 19 నుంచి 24 దాకా 151 11కి వచ్చాడని ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అంత మునుపు తెలుగుదేశం దాని లెగసీ అన్ని కంపేర్ చేస్తే 23కి ఎలా పరిమితం అయ్యారు? అది కంపారిజన్ ఇవ్వాలి కదా. ఓ ప్రభుత్వం కంపారిటివ్ పాలిటిక్స్లో ఏపీ స్టేట్లో మీరు గమనించారా, అధికారం చలాయించిన తర్వాత మీకు 23కి కన్ఫైన్ చేశారు, వీళ్ళకి 11 కన్ఫైన్ చేశారు. ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఎవడోడు గడపారేసి దోచేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా శిక్షిస్తున్నారో గమనించండి అన్న ప్రాస్పెక్టులు రాస్తే మనం మాట్లాడచ్చు. కానీ ఆ ప్రాస్పెక్టు లేదు. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్న వాళ్ళు అన్న టైప్లో రాస్తున్నాడు. నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడు అడుగుజాడలో నడిచినట్టు 23 పరిమితం అయినప్పుడు ఆ లాజిక్ మిస్ అవుతున్నాడు. మీరు గమనించండి కావాలంటే. ఆ జర్నలిస్ట్ అయితే రాస్తాడు, జర్నలిస్ట్ కాదు కదా. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం మనం. విజ్ఞత అంటే విజ్ఞత లేని వార్త అది. మనం వాటిని ఖండించి, ఎవరిష్టం వాళ్ళది మనం ఖండించలేదు కాబట్టి సరే అది పక్కన పెట్టిస్తే. కానీ ఎందుకు సరే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం మీద ఎంత నెగిటివ్ వస్తున్నా కూడా పేర్లు రాస్తాడు. ఎక్కడైనా పేర్లు రాయట్లేదు. ఎల్లయ్య పొల్లయ్య గారిని కూడా రాయట్లే. కంప్యూటర్లు ఎత్తుకెళ్ళిపోయారట, అల్లాడేమో రియల్ ఎస్టేట్ అట, ఇల్లుడేమో డబ్బులట అని ఏంటి మనకి టాగుని తల్లి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడుతున్నారు, మళ్ళీ లోకేష్ గారికి సంబంధించి వాళ్ళందరూ లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ బ్యాలెన్స్ కుదరట్లేదు. ఓకే, అటు ఇటు రెండు అంటే టీడీపీలో కూడా 2-3 వర్గాలుగా మారిపోయినాయి అనుకోవచ్చు. మొన్నటిదాకా గంటా గారు వ్యతిరేకించినటువంటి లోకేష్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన డైరెక్ట్గా పక్క నుండి లోకేష్ గారిని ప్రమేయం చేస్తూ ఆయన పొగిడే పరిస్థితికి వచ్చింది. సో సీనియర్లు కూడా ఇంకా లోకేష్ గారి కోసమే పనిచేయాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని అయిపోయినట్టుంది. టైం కూడా ఇలాగే ఉంది. సడన్గా అందరూ చంద్రబాబు గారి కింద పనిచేసి నేపథ్యమే క్రియేట్ అయింది. యనమల గారు కావచ్చు, లేదంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరూ గోరంట్ల బుచ్చే చౌదరి బాధితులేండి, ఆయన వదిలేండి పెద్ద అందుకోసం పరిస్థితి. ఇంత సీనియర్ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి రాలేదని ఎప్పటికీ రాదు కూడా. సరే పక్కన పెట్టేస్తే ఏంటి సార్ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ అప్పులు, ఈ గోళ అంతా ఇంత దారుణంగా జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. ఓ పక్క పథకాలేమో పెన్షన్లకు సంబంధించి బాబు దాదాపు 1,50,000 పెన్షన్లు తొలగిచ్చేస్తే వాళ్ళందరూ కూడా మేము వికలాంగులం బాబు, మాకు నిజంగానే కాళ్ళు చేతులు లేవు, మాకు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్క, వీళ్ళేమో మాట్లాడే విధానం వీళ్ళది ఎట్లానే కంటిన్యూ అవుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి. ఓ పక్క ఇల్లే నవరత్నాల పథకాలతో శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ఉగాండా అయిపోయింది అని చెప్పింది ఇల్లే. దానికి తోడు అవి +6 కాడెత్తుకున్నారు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఈ రెండు ఒకటి అనుకుంటే వీళ్ళు ఏం చెప్పారు ముందు, ఫైనాన్షియల్గా మనం వరస్ట్ అండ్ పాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. వీటన్నిటికీ తోడు ఈ అమరావతి అనే నెత్తికెత్తుకున్నారు. ఇక్కడ సమన్వయం ఎక్కడ కనబడాలి?
ఇప్పుడు ఎత్తెత్తి కాళ్ళు వేసి ఎంగిలాకులు వేసినట్టు 10 కాళ్ళలో ఎవడైనా ప్రయాణం చేయగలరా? 2 పడవల ప్రయాణమే దిక్కుదేమని ఉండదు. ఆడ 10 కాళ్ళు ఒకేసారి ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆన్ గోయింగ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్లో రేస్ అందుకోవాలి. మీరు ఆన్ గోయింగ్ అనే సంకరాగా పెట్టారు. ఈ రేస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అర్హత లేదు. ఈ రెండింటి సమన్వయపరుచుకొని మేము అన్ని చేస్తాం అంటే జనాలు ఊరుకుంటారా? ఎగ్జాంపుల్ 1,50,000 మంది బయట రోజుకు వచ్చారంటే చిన్న విషయమా? వాళ్ళకి కలెక్టర్ గారే ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటి మీకు 2 చేతులు లేకపోతే నువ్వు వికలాంగుడు కాకుండా ఇంకేముంది? ఒక ఆవిడైతే కన్ను గుడ్డి తీసి చేతులు పెట్టేసింది సెక్రటరీ ఎంప్లాయ్కి. నేను పెన్షన్ తొలగించావు, నువ్వు కళ్ళు బాగానే ఉన్నావు కదా అంటే అది గాజు గుడ్డు అమ్మని చెప్పి గుడ్డు తీసి చేతులు పెట్టేసింది. ఇంకా హౌ క్యాన్ దే ప్రూవ్? నువ్వు అభియోగం మోపిన దగ్గర వాస్తవానికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా అని తెలుసుకోకుండా అభియోగాలు మోపుకుంటూ వెళ్తే ఏమవుతుంది? అభియోగాలు మిగులుతాయి. అభియోగాలకు వాస్తవికత రావాలంటే 1,50,000 మంది రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఉన్నారు. నువ్వు చెప్పాలంటే అభియోగాలు మోపి నువ్వు తొలగించావు, అభియోగాలు కాదని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే స్కేప్ గోట్ ఎవరు? గవర్నమెంట్. సో ఇట్లాంటి హైపోథికల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ చేసుకోవడం వలసిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గురించి అబాస్పాలు చేసుకునే కార్యక్రమంలో ఎవరు అబాస్పాలు అవుతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏదో చిన్నగా వీళ్ళందరినీ తప్పించేద్దాం అనుకునేటువంటి కామెంట్సే జరుగుతున్నాయి. అది కూడా వైసీపీ వాళ్ళు. అతి దగ్గరలో చూడండి, రేషన్ కార్డులో చాలా భయంకరంగా బూమరంగా అవుతుంది. ప్రజెంట్ డిజిటల్ రేషన్ కార్డు ఇస్తున్నారు మనకి. మళ్ళీ చెప్తున్నాను, దగ్గర 1,57,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,46,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి కుటుంబాలకి. వీళ్ళు అగ్రిగేట్ లక్షల్లో లేపాల్సి వస్తుంది. కాదంటలేదు. లాస్ట్ టైం మీకు నీతి ఆయోగాలు వచ్చినప్పుడే 19,500,000 కార్డులు తీస్తేనే చాలా పెద్ద ఇష్యూ అయింది. రెండోది, మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం పథకాలు ఏం ఇవ్వట్లే. ఒక హైపోథెటికల్గా ఆలోచిద్దాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే పథకాలు ఇస్తాడు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటే అర్హత వైట్ రేషన్ కార్డే కదా. ఇప్పుడే పోతుంటే నీతి ఆయోగ పథకాలు ఒక కార్డులు కూడా ఎత్తేస్తామని ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉండదు? అది ఒకటి గమనించుకోండి. ఇది ఆల్ అండర్ కరెంట్. ఇవన్నీ కూడా టీడీపీకి ఇబ్బందిగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మారుతాయి. సరే, కంక్లూడ్ చేస్తే తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సిబిఐ విచారణకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే తప్పు చేసిన వాళ్ళని ఇలా వదిలేసుకుంటూ పోతే అట్లా కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా శిక్షించాలన్నారు. ఏంటి ఇక్కడ ఏపీలో లాగా మొన్నదాకా తెలంగాణలో ఇలాంటి సిబిఐలు అరెస్టులు గొడవలు ఉండేవి కాదు, తెలంగాణకు కూడా పాకింది ఆ గాలంతా కూడా. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కాలేదని అర్థం కదా. నిన్న అసెంబ్లీ గమనిస్తే రాత్రి నేను ఆల్మోస్ట్ 9 o'clock దాకా ఫాలో అయ్యాను నేను. అసలు కాంగ్రెస్ నుంచి ఒక డిఫెన్స్ మెకానిజమే లేదు. అటాక్ చేద్దామని వెళ్ళారు. ఇప్పుడు అటాక్ చేస్తే ఎవరు మన వీరేంద్ర సేవక్ గల కొల్లబొడి చౌతరేశ్వరాలు ఆటరని రిషబ్ పంత్ గల్లా అటాక్ చేద్దామంటే అది కొట్టిన సెంచరీ నాకు చూపించారు అనుకోండి. చూసావా సెంచరీ కొట్టాం అనుకున్నట్టు ఎలా ఉంటుందో. నెక్స్ట్ మ్యాచ్ కాలు చేయి చచ్చిపడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అది కుదరదు కదా. సేమ్ ఇదే లాజిక్తో కాంగ్రెస్ చేస్తున్న తప్పు. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం డ్యామ్ అన్నది ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్ట్స్తో కనుక నిజంగా వీళ్ళ దగ్గర సామర్థ్యంకు తగ్గ పని చేస్తే ఈ పాటి కేసీఆర్ అరెస్ట్ అవ్వాలి. లేదంటే దాని మీద హ్యూజ్ డ్యామేజ్ ఎట్లా ఇంకా 1,00,000 కోట్ల అవినీతి అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి చూడండి 1,00,000 కోట్ల అవినీతి స్టాంప్ వేసి కొట్టారు. అది లాస్ట్కి ఇప్పుడు జేడీ లక్ష్మణ్ నిద్ర లేచేప్పుడు తెలివి వచ్చినప్పుడు చెప్పాడు అంత లేదని. అలాగే ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ కట్టి మేడిగడ్డతో సైతం అన్ని కనబడడం లక్ష్మీ బ్యారేజ్ అన్నీ 16 ఉన్నాయి. ఇవన్నీ కనబడుతుంటే కూడా 1,00,000 కోట్లు తినేసాడంటే ఏమైనా అర్థం ఉందా? అందులో ఎంత ఆ ప్రాజెక్ట్ కాస్టే 1,20,000 కోట్లు ఎంత కదా సంథింగ్. సో అవి ఏవి మాట్లాడకుండా ఎంతసేపు 1,00,000 కోట్లు తినడానికే మీరు ప్రాజెక్ట్ చేశారని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? సో లాజిక్ లేని ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు సిబిఐకి తీసుకొచ్చారు. దగ్గర వీళ్ళు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసినట్టే కదా. ఇంకో 2 సంవత్సరాలు ఆల్ టైం వేస్ట్ చేసే కార్యక్రమమే కదా. సిబిఐ అంత ఈజీగా తెలియదు కదా. అడుగుకుంటాడు, ఈడీని కూడా తీసుకొస్తాడు. ఏదో ఎక్కడ నాకు ఫైనాన్షియల్ డీవియేషన్ ఉన్నట్టు అనేది వీళ్ళు చెప్పి కథలకే వాళ్ళు ప్రభావితం. ముందు ఈడీ సిబిఐ చడావుడు స్టార్ట్ కదా. ఇక్కడ ఇంకో 2 ఏళ్ళు టైం వేస్ట్ అయినా కదా. ఈ మధ్యలో వెనకాతల పుండు అల్లుడు వైద్యం అన్న సామెతని తెలుసా అత్తకి. అలా ఈ మధ్యలో బీజేపీ వాడు నావాడా నీవాడా కవితను ఆల్రెడీ అరెస్ట్ చేయకుండా మీరు తప్పు చేసాం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేదు ఇలాంటివన్నీ పెట్టకథలు చెప్పారు కదా. ఇప్పుడు దీంట్లో అలవాటుపడి ఏమైనా బీజేపీకి చెయ్యి కాలు చూసుకుంది అనుకోండి, వచ్చే పరిణామాలు. సో బీజేపీ ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా కేసు ఉండే పరిస్థితులు ఉండవు కదా. నేను రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించిన సంస్థలే అని. ఇవన్నీ వాళ్ళ సంస్థలు అన్నప్పుడు ఆ సంస్థ పనితీరుని బట్టి ఇక్కడ పనితీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం డ్యాము నాకు అవన్నీ వద్దు సార్.
ఫస్ట్ ఆ 2 పిల్లర్లు మీరు ఎందుకు రిపేర్ స్టార్ట్ చేయట్లేదు? మాకు ఇప్పటికి 2 ఏళ్ళు పైపోద్ది. నేను మీరు 169 టీఎంసీల సామర్థ్యం గురించి చెప్తున్నారు. దానికి ఇచ్చిన ఆ డిపిఆర్ రిపోర్ట్లో దాన్ని ఫేజెస్ వైజ్గా ఎలా నింపుతారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. మీరు అన్నట్టు 169 టీఎంసీలు నింపితే వచ్చే ఉపద్రవం నేను ఒప్పుకుంటా, ప్రజెంట్ ఉన్న క్రిటికాలిటీలు మేడిగడ్డకి. బట్ 169 నింపేది ఫేజెస్ వైజ్ అయినప్పుడు, పంప్ హౌసెస్ నుంచి తీసుకొచ్చే వాటర్తో ఒకేసారి బ్యాలెన్స్ అవునప్పుడు అది రిపేర్ చేసి ఫస్ట్ దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి. ఫస్ట్ రిపేర్ చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు? అంటే కాలక్షేపం కోసం ఒక ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద అభియోగాలు మోపుకుంటూ కొన్నాళ్ళ పాటు కాలక్షేపం చేద్దాం అనుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. దగ్గర 18 నెలలు కాళ్ళు ఇచ్చుకుని వచ్చారు. ఇంకొక 2 ఏళ్ళు అయినా 18 నెలలు 2 నెలలు దగ్గర రేపు నవంబర్ సంవత్సరం 10 నెలలు కాలక్షేపం చేశారు. కాళేశ్వరం మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ అని. ఈ 2 కాలక్షేపాలని ఎస్టాబ్లిష్ అయ్యాయి కదా. ఫోన్ ట్యాపింగ్లు అయిపోయినాయి, రేసింగ్లు అయిపోయినాయి, ఈ రేసింగ్లు ఇవన్నీ అయిపోయినాయి, మళ్ళీ కాళేశ్వరం తీసుకొచ్చారు. కాళేశ్వరం కూడా ఇప్పుడు ఒక అవుట్కమ్, ఒక ఇంజనీర్ల కమిటీ వచ్చి ఏం చెప్పిందో, లేకపోతే ఒక టెక్నికల్ కమిటీ వచ్చి ఏం చెప్పిందో, లేకపోతే ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందో అవి ఎస్టాబ్లిష్ కాకుండా అంత పని జరిగిపోతుందా? సో అలాంటివి ఉండవు కాబట్టి రాజకీయ ఆరోపణలు రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా సిబిఐ ఈడీ వచ్చిన తర్వాత ఇంకో 2 ఏళ్ళు టైం వేస్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంజనీరింగ్, అప్పుడు ఎవరి కథలు ఎవరి రంగులు అందరూ బయటపడతాయి. అప్పుడు అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారా అనేది సార్. అప్పుడు ఇంకా సింపతితో అసలు మామూలుగానే ఉండదు. ఇప్పటికే జామ్, తర్వాత స్పేస్ జామే. సో అయితే అలాంటి అరెస్టులు అలాంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు త్రిశంకు స్వర్గం సార్ ఇది. కాంగ్రెస్ వాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నదానికి తీసి బాల్ వాళ్ళ కోర్టులో కొట్టాడు. వాళ్ళు తిరిగి ఎలా కొడతారు అన్న దానికన్నా ముందు వీళ్ళకి వాజ్పేయి ఏంటి చూసుకోమని. సో ఇప్పుడు బీజేపీ డిసైడ్ అవ్వాలి ఏం చేయాలనేది. ఏదైతే అది సిబిఐ నేస్తారా ఈడీ నేస్తారని బీజేపీ తెలియాలి. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయంటే. థ్యాంక్ యూ సార్. ఈడీ అంటే జరిగితే ఈడీ గ్యారెంటీగా ఉంటుంది. సిబిఐ అంటే ఖచ్చితంగా రావాల్సిందే కదా. జోడిట్ల ప్రయాణం అది. ఏపీలో కూడా చూసాం కదా మనం చాలా అట్లాంటివి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.